సో మిగతా హీరోలతోటి నా బిజినెస్ చాలా చిన్నది అని ఒప్పుకున్నావు కదా అని చెప్పి పచ్చి పచ్చిగా ట్రోల్స్ అయితే చేస్తున్నారు. టాప్ 5 హీరోస్‌లో ఇస్తే మీరు పవన్ కళ్యాణ్ గారిని ఏ స్థానంలో పెడతారో? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రేమ్ బై ఫ్రేమ్ తెలుగు. సో ఈ రోజు వచ్చేసరికి మనకి హరిహర వీరమల్లి నుంచి పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక ప్రెస్ ఇంటరాక్షన్ అయితే చేశారు. దాని గురించి అందులో జరిగిన హైలైట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మీరు కనుక ఈ వీడియో చూస్తే లైక్ చేసి చూడటం స్టార్ట్ చేయండి, ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. వీలైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోతే కొన్ని హైలైట్స్ అయితే ఉన్నాయి, వాటి గురించి అయితే మాట్లాడుకుందాము. సో పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ ప్రెస్ మీట్ కి అయితే వచ్చారనమాట. దానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏఎం రత్నం గారి కోసమే నేను ఈ ప్రెస్ మీట్ అనేది పెట్టమని చెప్పారంట. సో ఎందుకు అంటే ఏఎం రత్నం గారి యొక్క ప్యాషన్, ఈ సినిమా అసలుకి స్టార్ట్ అయిన దగ్గర నుంచి అన్ని ఒడిదుడుకులు అయితే ఎదుర్కొంది. రెండు కరోనాలు వెళ్ళిపోయినాయి, తర్వాత క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చి రిషి గారు అయితే వెళ్ళిపోయారు, తర్వాత జ్యోతి కృష్ణ గారు యాడ్ చేశారు. అండ్ ఇంకోటి దీని యొక్క బడ్జెట్ అనేది విపరీతంగా పెరిగిపోతూ వస్తుంది. సో ఇలాంటి టైంలో ఒక ప్రొడ్యూసర్ అనేవాడు ఇంకా చేతులు ఎత్తేస్తాడు. కానీ ఏం రత్నం గారు లాంటి వాళ్ళు సినిమా మీద ఉన్న ప్యాషన్ తోటి అతను పట్టు విడవకుండా తన సినిమా పట్ల నమ్మకంతో ఎంతో పోరాడాడు. సో ఆ పోరాట పట్టి నాకు నచ్చింది. అందుకని ఈ ముఖ్య ఉద్దేశం ఈ ప్రెస్ మీట్ పెడతానికి అయితే చెప్పారనమాట. సో నిజంగానే నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పానమాట, ఏం రత్నం గారు అసలుకి అబ్జల్యూట్లీ అసలు హీరో అనమాట. ఈ హరిహర వీరమల్లుకి ముఖ్య హీరో వచ్చేసరికి ఏం రత్నం గారే నా దృష్టిలో కూడా. అలాగే ఈ సినిమా గురించి చెప్తూ నేను ఎప్పుడు ప్రెస్ మీట్ అయితే పెట్టలేదు. సినిమా పరంగా సినిమాని ప్రమోట్ చేసింది చాలా తక్కువ. అలాంటిది ఈ సినిమాలో నేను చేశానని చెప్పడానికి ముఖ్య ఉద్దేశం, నేను కష్టపడ్డాను, మా క్రూ అంతా కష్టపడింది, కథ మీద ఉన్న నమ్మకంతో అయితే మేము కష్టపడి అయితే పనిచేసాము అని అయితే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారి సినిమా గురించి తను చేసిన హార్డ్ వర్క్ గురించి అయితే చెప్పుకున్నారు. యాక్చువల్గా ఈ సినిమా క్రిష్ జాగర్లమూరి గారు నా దగ్గరికి వచ్చినప్పుడు ఒక బిగ్ కాన్సెప్ట్ అయితే వచ్చారు. ఇదంతా ఒక పార్ట్లో సరిపోతుందా లేదా సెకండ్ పార్ట్ కూడా తీయాలా అంటే వాళ్ళు ఒక డిస్కషన్ చేసుకొని దీనికి సెకండ్ పార్ట్ కూడా ఉంటుంది, ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి ఈ సినిమా ఎండింగ్ వరకు అయితే అయిపోతుంది అన్నట్టు చెప్పుకొని అది 2 పార్ట్స్కి అయితే వచ్చిందనేది చెప్పారనమాట. ఇందులో ముఖ్యంగా తను ఆకట్టుకునే విషయం ఏంటంటే ఇది ఒక బిగ్ కాన్సెప్ట్. దీని యొక్క నటీనటులు కూడా వాళ్ళు ఎంచుకునే విధానం చాలా బాగా నచ్చి నేను ఈ సినిమాని ఒక హార్ట్ఫుల్గా తీసుకొని చేద్దామని అయితే అనుకున్నానని చెప్పారు. ఆ తర్వాత ఈ ప్రమోషన్స్ గురించి ట్రోలింగ్ చాలా జరిగింది. అండ్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా బాగా ఈ మూవీ టీం అయితే ఇబ్బంది పెట్టారనమాట. ప్రమోషన్స్ ఎక్కడ అని. వాళ్ళ బాధ వాళ్ళది. ఎందుకంటే ప్రమోట్ అవ్వకపోతే సినిమా కలెక్షన్స్ రావు, పక్కన ఫ్యాన్స్ని డిఫైన్ చేయలేమన్న ఉద్దేశంతో వాళ్ళు ఒత్తిడి అయితే పెడతారు. ప్రతి హీరోకి ఇది కామనే. అలాగే ఈ సినిమాకు కూడా ఒత్తిడి అయితే పెట్టారు. అది నిజంగానే యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ప్రమోషన్స్ ఎప్పుడు ఉండవు. ఎందుకంటే సారే చెప్పారు, మొన్న నేను ఫస్ట్ ఫిల్మ్ అప్పుడు నా ఫోటో పేపర్లో కూడా వేసేవాళ్ళు కాదు, ఈ నాట్ సేలింగ్ పర్సన్ అని చెప్పి. అప్పటి నుంచి నేను వెంటబడలేదు. అనుకోకుండా అలాగ ప్రాక్టీస్ అయిపోయింది ప్రమోషన్ లేకుండానే. దీనికి కూడా అలాగే ఉందని అనుకున్నాను. కాకపోతే నిధి అగర్వాల్ గారు భుజం మీద మోస్తూ ఒంటి చేత్తో అయితే ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేసినప్పుడు నాకైతే జాలేసింది, సిగ్గేసింది అని చెప్పి నేను కూడా పాల్గొనాలని చెప్పి ఫస్ట్ టైం నేను రత్నం గారికి ఫోన్ చేసి ఈ ప్రెస్ మీట్స్ అనేవి పెట్టమని అయితే చెప్పారు. అలాగే చెప్తూ ఇది కాంట్రవర్షియల్ పాయింట్ అయితే అయిపోయింది. ట్విట్టర్లో ప్రతి ఒక్కరు దీని గురించే ఇప్పుడు ట్రోలింగ్ అయితే చేస్తున్నారు. సో పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చినప్పుడే ఎందుకు ఇలా చేస్తారో అర్థం కాదు. నేను మొన్న కూడా చెప్పాను, ఇంకా వాళ్ళ ఇంకిత జ్ఞానానికి వదిలేస్తున్నాను. నార్మల్ ఆడియన్స్కి అతను ఎంత పెద్ద స్టార్ అనేది తెలుసు, అండ్ సినిమా హీరోస్కి అతను ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో కూడా తెలుసు. ఇదేమీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నెగిటివిటీ అనేది ఎక్కడైనా ఉంటుంది. ట్విట్టర్ మహా అయితే ఎంతమంది ఫాలో అవుతారండి? రోజులో 2,000 3,000 మంది చూస్తారు తెలుగు వాళ్ళు తప్పితే. మిగతా వాళ్ళు అంత పెద్ద ఇష్యూ తీసుకోవాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారి సంగతి తెలిసిందే కదా, తను ఎప్పుడైనా కానీ ఒదిగే ఉంటారు ఎంత ఎదిగినా కానీ. అండ్ ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో అన్న డైలాగ్ అనేది అతని జీవితంలో ఒక మంచి మైలురాయిగా మిగిలిపోయిందనమాట. అలాగే కాన్సెప్ట్ సినిమా పరంగా వచ్చేసరికి నేను రాజకీయంగా పెద్ద పెద్ద వాళ్ళ స్థాయిలో తెలుసు, ఇండియా లెవెల్లో తెలుసు, కానీ సినిమా పరంగా నాకు అంత బిజినెస్ లేదు, అంత నాకు బిజినెస్ సినిమా అవ్వదు, నేను వాళ్ళ మిగతా హీరోలతో పోల్చుకుంటే నేను చాలా చిన్న పొజిషన్లోనే ఉన్నాను అనేది ఓపెన్ హార్ట్గా చెప్పారనమాట. యాక్చువల్గా ఈ పాయింట్ని పట్టుకొని కొంతమంది సోకాల్డ్ మేధావులు కానీ, సోకాల్డ్ బఫూన్స్ కానీ, సోకాల్డ్ ఎవరైతే ట్విట్టర్లో ఉంటారో పెయిడ్ బ్యాచ్, నార్మల్ హీరో అభిమానులందరూ పవన్ కళ్యాణ్ గారిని కూడా ఇష్టపడతారు. అది ఫ్యాక్ట్, ఎవరు నమ్మినా నమ్మకపోయినా. సోకాల్డ్ ఏదైతే పిఆర్స్ ఉంటారో రాంగ్గా పోర్ట్రేట్ చేసేవాళ్ళు, వాళ్ళైతే ట్విట్టర్లో అయితే తగులుకున్నారనమాట.
నీ స్థాయి ఇప్పుడేంటో తెలిసిందా, అసలుకి నువ్వు ఇప్పుడు తెలుసుకున్నావు, రియాలిటీలోకి ఇప్పుడు వచ్చావు అని ఒక సైడెడ్ పిఆర్ అయితే ఆయన తగులుకున్నారనమాట. యాక్చువల్గా వీళ్ళకేం తెలుసు, ఇప్పుడు వచ్చిన వాళ్ళు పిఆర్, అంతకుముందు పిఆర్ సంస్థే ఉండేది కాదు. నాకు తెలిసి వాళ్ళు లాక్డౌన్లో మేబీ వచ్చి ఉండొచ్చు. నేను మామూలుగా జనరల్గా చెప్తున్నా, జెన్యూన్ ఇది, నేను అతని అభిమాని అని చెప్పట్లేదు. అతను రికార్డ్స్ అనేవి వీళ్ళకి తెలియదు అనమాట. సినిమా ఒక హాఫ్ సినిమా అత్తారింటికి దారేది ముందు రిలీజ్ అయిపోయింది. ఆ తర్వాత ఎవరికైనా చాలా భయం వేసిద్ది. కానీ ఆ సినిమాతోటి సేమ్ అత్తారింటికి దారేతోటి ఇండస్ట్రీ హిట్ అయితే కొట్టారు. సో అప్పుడు దాకా ఉన్న హైయెస్ట్ కలెక్షన్ అత్తారింటికి దారేది సినిమాకే. అంటే ఇక్కడ ఏంటి, అతను ఫ్యాన్స్ లేరని కాదు అర్థం. అతను మార్కెట్‌లో నేను ఇంకా పాన్ ఇండియా మూవీ తీయలేదు. నేను పాన్ ఇండియా వైస్‌గా తెలీదు సినిమాల పరంగా. నా సినిమాలు ఎప్పుడు పాన్ ఇండియాలో రిలీజ్ అవ్వలేదు. ఫ్యాక్ట్. ఈ సినిమాతోనే మొదటిసారిగా అయితే ఎళ్ళబోతున్నారు. అదే చెప్పారు. దాన్ని పట్టుకొని కోడిగుడ్డు మీద ఏకలు మిగతా సంకలు గుద్దుకునే బ్యాచ్ కొంతమందున్నారు. ఎందుకనో పవన్ కళ్యాణ్ గారంటే అంత భయమా? లేకపోతే ఏంటో నాకు అర్థం కాదు. ఆ బ్యాచ్ పెయిడ్ బ్యాచ్. మిగతా నార్మల్ ఆడియన్స్, మిగతా హీరో ఫ్యాన్స్ అందరూ నార్మల్‌గానే ఉంటారు. ఎవరైతే అది చేస్తారు, మార్కెటింగ్ చేస్తారు, వాళ్ళు ఏ సినిమాకైనా చేస్తారు. దీని మీద పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ ఉన్నారా లేదా, అతను పొజిషన్ ఏంటి అనేది నేను జడ్జి చేయలేను, మీరే చేయాలి. మీరు పవన్ కళ్యాణ్ గారికి టాప్ 5లో ఇస్తే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో నా ఒపీనియన్, నేను అందరికీ సపోర్ట్గానే ఉండాలి. నేను ఒకటి టేక్ తీసుకొని చెప్పడం కాదు. మీరు ఎక్కువ మంది ఆడియన్స్ ఉంటారు కాబట్టి మీరు ఎవరనుకున్నారో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. యాక్చువల్గా ఈ సినిమా చాలా హడిల్స్ తోటి షూటింగ్ అయితే స్టార్ట్ అయింది. పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లో బిజీ అయిన తర్వాత, డిప్యూటీ సీఎం అయిన హోదా పదవులు స్వీకరించిన తర్వాత టైం అనేది కేటాయించలేదు. ఓన్లీ పాలిటిక్స్ గురించే టైం అనేది ఎక్కువ ఇచ్చారనమాట. ఈ గ్యాప్లో డైలీ 2 hours తన ఎక్సర్సైజ్ కానీ, తనకు సంబంధించిన స్లీప్ నుంచి కానీ ఒక 2 hours అయితే మన హరిహర వీరమల్లికి కేటాయించారు. దాన్ని మన ఏఎం రత్నం గారు, కెమెరామెన్ గారు, జ్యోతికృష్ణ గారు యూటిలైజ్ చేసుకొని సార్ ఉన్నంత వరకు సీన్లన్నీ తీసుకున్నారనమాట. సో అది కూడా తన ఆఫీస్ పక్కనే ఒక గూడెంలో అయితే తీసుకున్నారైతే చెప్పారు. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాకి హార్ట్ఫుల్గా పనిచేశారు, తన బెస్ట్ అయితే ఇచ్చామని చెప్తున్నారు. సో ఈ సినిమాని అలాగా అనాథగా వదిలేయకూడదని చెప్పే ఉద్దేశంతో నేనున్నానని చెప్పి ప్రెస్ మీట్ అయితే పెట్టారు. నెక్స్ట్ 2 daysలో కూడా మ్యాక్సిమం ఇంటర్వ్యూ సీటాకి అయితే ట్రై చేస్తారు, ప్రెస్ మీట్ పెడతారు. ఈ రోజు లైవ్ అనేది వస్తుంది, ప్రీ రిలీజ్ ఈవెంట్. ఈ రోజు లైవ్ అనేది 6 PM అయితే స్టార్ట్ అవుతుంది. అందులో ఇంకొంచెం ఇన్ఫర్మేషన్, ఇంకొంచెం ఎఫెక్టివ్గా మాట్లాడే అవకాశం అయితే ఉండిద్ది అనమాట. అండ్ ఈ సినిమా గురించి చెప్తూ పవన్ కళ్యాణ్ గారు, మీరు క్లైమాక్స్ అనేది చాలా కష్టపడి తీసాము, 50 days షూట్ చేసాము. ఆ క్లైమాక్స్ ఫైట్ అనేది నేనే షూట్ చేశాను, నేనే తెరకెక్కించాను. సో అక్కడ నుంచి అయితే కథ పుట్టుతుంది. సెకండ్ పార్ట్కి అక్కడ నుంచే లీడ్ ఉంటుంది. మీరు బయటకు వచ్చేటప్పుడు మంచి ఎనర్జెటిక్ తోటి బయటకు వస్తారని చాలా కాన్ఫిడెంట్గా అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పారనమాట. ఆ ఒక్క మాట చాలు టికెట్స్ తెగిపోవడానికి. అది గైస్, నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.